Hello and hi friends, welcome back to Krishna's tutorials. ఏపీ లాసెట్ 2023 ఇయర్స్ కరోనా క్వశ్చన్ పేపర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు చూద్దాం. ప్రీవియస్ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడనట్లయితే చూడండి. లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ క్వశ్చన్ నెంబర్ 91. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు వెర్షన్కి ఇంగ్లీష్ వెర్షన్కి కొంచెం తేడా ఉంది. సో ఒకసారి రెండు చదువుతాను, తేడా ఏంటో చెప్తాను, ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. వై గివ్స్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవోకేషన్ టు ఏ ఆన్ దిస్ ప్రొవోకేషన్ ఫైర్స్ ఎ పిస్టోల్ ఎట్ వై. సో neither intending nor knowing himself likely to kill Z, who is near him, but out of sight A kills Z. Here A has committed what? ఏ చేసిన నేరం ఏంటి అని అడుగుతున్నారు. సో తెలుగులో వినండి. వై ఏకి తీవ్రమైన మరియు ఆకస్మిక రెచ్చగొట్టేటట్లు చేస్తుంది. ఈ రెచ్చగొట్టడంపై ఏ వై వద్ద పిస్తోల్తో కాల్పులు జరుపుతుంది. తన దగ్గర ఉన్న జెడ్డును చంపే అవకాశం తనకు తెలియదని కాదు, కానీ కనిపించదు. ఏ జెడ్డును చంపుతుంది. ఇక్కడ ఏ డాష్కు కట్టుబడి ఉంది. సో ఇక్కడ సెకండ్ లైన్లో చూస్తే నైదర్ ఇంటెండింగ్ నార్ నోయింగ్ హిమ్సెల్ఫ్ అంటున్నారు. అదే తెలుగు వర్షన్లో మనం చూస్తే సెకండ్ లైన్లో చివర్లో చంపే అవకాశం తనకు తెలియదని కాదు అంటే ఏంటి, తెలుసు అని అర్థం. సో ఇంగ్లీష్లో ఏమో అంటున్నారు, నైదర్ ఇంటెండింగ్ నార్ నోయింగ్ అంటే అతనికి ఉద్దేశం లేదు మరియు అతనికి తెలియదు అని అర్థం. సో ఇక్కడ మనం తెలుగు వర్షన్ని కన్సిడర్ చేస్తాం. సో అతనికి అవకాశం ఉందే అని తెలుసు. ఓకే, ఇక్కడ ఏంటి అనేది ఒకసారి ఓవరాల్గా అర్థం చేసుకోండి. వై అనే వ్యక్తి ఏ అనే వ్యక్తిని రెచ్చగొట్టడం చేత ఏ అనే వ్యక్తి వై మీదకి పిస్తోల్తో కాల్చడం జరిగింది. సో వై మీదకి కాల్చుతున్న వ్యక్తి ఏ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి తెలుసు వై పక్కన జెడ్ ఉన్నాడు, ఒకవేళ మిస్ఫైర్ అయితే జెడ్ చనిపోయే అవకాశం ఉందని. సో ఏకి కనిపించలేదు కాబట్టి జెడ్డుని చంపేశాడు ఇన్స్టెడ్ ఆఫ్ వై. సో అతను చేసిన నేరం ఏంటి, ఏ. సో ఇప్పుడు ఏ జెడ్డుని చంపాల్సిన అవసరం అతనికి లేదు, అతను చంపే ఉద్దేశం కూడా లేదు, ఇంటెన్షన్ కూడా లేదు. సో అప్పుడు అతను చేసిన నేరం ఏంటి అని అడుగుతున్నారు. ఏ హ్యాస్ కమిటెడ్ వాట్ అంటే ఆప్షన్ 2 కల్పబుల్ హోమిసైడ్. ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలి, కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి. సో కల్పబుల్ హోమిసైడ్ అంటే అపరాధ నరహత్య. కల్పబుల్ అంటే అపరాధము, నేరము అనే అర్థాలు ఇస్తుంది. హోమిసైడ్ అంటే నరహత్య. సో హోమిసైడ్ అనే వర్డే లాటిన్ వర్డ్ అయిన హోమోసిడియం నుంచి డిరైవ్ చేయడం జరిగింది. హోమో అంటే మ్యాన్, సిడియం అంటే యాక్ట్ ఆఫ్ కిల్లింగ్. హోమోసిడియం అంటే యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఏ మ్యాన్. హోమోసిడియం అంటే యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఏ మ్యాన్. కల్పబుల్ హోమిసైడ్ అంటే అపరాధ నరహత్య. సో మరి మర్డర్ అంటే ఏంటి, మర్డర్ అంటే కూడా నరహత్యే కదా. సో అక్కడ కూడా యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఉంటుంది. సో మరి రెండింటికి తేడా ఏంటి అనే డౌట్ రావచ్చు. సో ఎక్కడైతే డిగ్రీ ఆఫ్ ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే డేంజర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ 100% ఉంటుందో దాన్ని మర్డర్ అనొచ్చు. ఎక్కడైతే డిగ్రీ ఆఫ్ ఇంటెన్షన్ తక్కువ ఉంటుందో, ఎక్కడైతే ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ తక్కువ ఉంటుందో దాన్ని మనం అపరాధ నరహత్య లేదా కల్పబుల్ హోమిసైడ్ అనొచ్చు. సో చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ మర్డర్ ఈజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్ అండ్ ఓకే, ఎవ్రీ మర్డర్ ఈజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్ బట్ నాట్ వైస్ వర్సా. అంటే ప్రతి మర్డర్ కూడా కల్పబుల్ హోమిసైడే, బట్ కల్పబుల్ హోమిసైడ్ ప్రతి కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ కాదు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఐపీసీ సెక్షన్ 299 కల్పబుల్ హోమిసైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, హోమిసైడ్ అంటే మనకు ఐపీసీ సెక్షన్ 299 గుర్తు రావాలి. ఐపీసీ సెక్షన్ 300 మర్డర్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మర్డరు, కల్పబుల్ హోమిసైడ్ అనే 2 టాపిక్స్ లుక్స్ సిమిలర్ బట్ దే ఆర్ నాట్ సిమిలర్ అనమాట, దే ఆర్ డిఫరెంట్. సో గుర్తుంచుకోవాలి, మర్డరు, కల్పబుల్ హోమిసైడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్. క్వశ్చన్ నెంబర్ 92. ఏ threatens to publish a defamatory libel concerning B unless B gives him money. He thus induces B to give money. A has committed what? సో ఎక్స్టార్షన్, దోపిడీ చేస్తున్నారనమాట. సో ఏ అనే వ్యక్తి పి అనే వ్యక్తిని బెదిరించడం జరిగింది డబ్బులు ఇవ్వమని. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే నీ గురించి
తప్పుడు ప్రచురణలు చేసి నీ యొక్క పరువుకి భంగం కలిగిస్తాను, పరువు నష్టం కలిగిస్తానని బెదిరించడం జరిగింది. అప్పుడు ఏ ఏం చేస్తున్నట్టు బెదిరించి దోపిడీ చేస్తున్నట్టు అర్థం. సో, ఎక్స్టార్షన్ దోపిడీ. సో, ఇక్కడ డిఫామేటరీ లిబెల్ అంటున్నారు. అంటే డిఫామేటరీ అంటేనే మనకు తెలుసు. డిఫామేషన్ అంటే మనం నేర్చుకున్నాం పరువు నష్టం అని చెప్పేసి. సో, డిఫామేషన్ అంటే 2 టైప్స్ ఉంటుందని కూడా మనం నేర్చుకున్నాం. ఒకటి లిబెల్ అంటేనేమో ప్రచురించడం అంటే రిటన్ ఫామ్‌లో ఉండడం. ఇంకోటి స్లాండరు అంటే ఓరల్ ఫామ్‌లో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎ స్పీచ్. ఓకేనా? ఏదైనా స్పీచ్. ఒకటి లిబెల్, ఇంకోటి స్లాండర్ అని గుర్తుంచుకోండి. క్వెషన్ నెంబర్ 93 అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ పర్సన్ ఇంక్లూడ్స్. సో, పర్సన్ అంటే ఖచ్చితంగా అతను కూడా కన్జ్యూమరే. సో, ఆప్షన్ 4 ఏ ఫర్మ్ అయినా కావచ్చు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అయినా కావచ్చు, ఏ కోఆపరేటివ్ సొసైటీ అయినా కావచ్చు. ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నెంబర్ 94 ఇన్సాల్వెన్సీ మ్యాటర్స్ ఆర్ డీల్డ్ విత్ బై. దివాలా విషయాలను మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా పరిష్కరించుకుంటారు. క్వెషన్ నెంబర్ 95 ఇండెమ్నిటీ మీన్స్ నష్టపరిహారం అంటే టు మేక్ గుడ్ ద లాస్ నష్టపరిహారం ఇవ్వడం. సో, టు మేక్ గుడ్ మంచి చేయడం దేన్ని అంటే లాస్‌ని అంటే జరిగిన నష్టాన్ని మళ్ళీ మంచిగా చేయడం, వాళ్ళకి జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించడం అనేదే మనం ఇండెమ్నిటీ అనొచ్చు. సో, నష్టపరిహారం ఇవ్వడం. క్వెషన్ నెంబర్ 96 ఏ అగ్రీస్ టు పెయింట్ ఎ పిక్చర్ ఫర్ బి ఫర్ ₹1000. సో, ఏ అనే వ్యక్తి బి కోసం ₹1000 విలువ గల ఒక పెయింటింగ్ ఏసిస్తా అన్నాడు. సో, బి ఏమన్నాడంటే పెయింటింగ్ ఏసిన తర్వాతనే నేను ₹1000 ఇస్తా అన్నాడు. సో, ఆ కాంట్రాక్ట్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో, ఆప్షన్ 2 ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్‌లో జరుగుతుంది కాబట్టి ఎగ్జిక్యూటరీ. పెయింటింగ్ ఏస్తేనే అతను ₹1000 ఇస్తాడు. అంటే ఇంకా జరగాల్సి ఉంది. సో, దాన్ని ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటారు. సో, వన్స్ పెయింటింగ్ ఏసేసి ₹1000 పేమెంట్ చేసేస్తే దాన్ని మనం ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అనొచ్చు. సో, కాంట్రాక్ట్‌లో మనకు ముఖ్యంగా ఆఫరు, యాక్సెప్టెన్సు, కన్సిడరేషన్ ఉంటాయి కదా! సో, ఇక్కడ ₹1000 అనేది కన్సిడరేషను. సో, అది ఇంకా పేమెంట్ చేయలేదు. సో, అక్కడ పెయింటింగ్ అన్న వర్క్ కూడా ఇంకా కాలేదు. సో, దాన్ని మనం ఆప్షన్ 2 ఎగ్జిక్యూటరీ కార్యనిర్వాహక ఒప్పందం కింద ట్రీట్ చేయొచ్చు. క్వెషన్ నెంబర్ 97 ఏ కంపెనీ ఈజ్ ఏ లీగల్ పర్సన్. సో, మనకు ప్రజెంట్ కంపెనీ యాక్ట్ 2013 అమల్లో ఉంది. సో, కంపెనీ అనేది ఒక లీగల్ పర్సన్ అండి గుర్తుంచుకోవాలి. కంపెనీ కూడా ఒక పర్సనే కాకపోతే లీగల్ పర్సన్. క్వెషన్ నెంబర్ 98 డాష్ ఈజ్ ఎ డాక్యుమెంట్ గివెన్ బై ఎ కంపెనీ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ డెట్ టు ద హోల్డర్ యూజువల్లీ అరైజింగ్ అవుట్ ఆఫ్ లోన్ అండ్ మోస్ట్లీ సెక్యూర్డ్ బై చార్జ్. సో, ఆప్షన్ 3 డిబెంచర్. సో, డిబెంచర్ అనేది ఒక పత్రం అనమాట. సో, సాధారణంగా కంపెనీస్ ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటాయో అప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేస్తాయి. సో, ఈ విషయం అంతా మనకు తెలిసిందే. డిబెంచర్స్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి. వాళ్ళకు డిబెంచర్స్ ఇస్తాయి. ఓకే. క్వెషన్ నెంబర్ 99 పర్జూరీ మీన్స్ ఇంటర్నేషనల్ యాక్ట్ ఆఫ్ షేరింగ్ ఏ ఫాల్స్ ఓత్. తప్పుడు ప్రమాణం చేసే అంతర్జాతీయ కార్యక్రమాన్ని పర్జూరీ అనొచ్చు. సో, పర్జూరీ అంటే ఫాల్స్ ఓత్ అని గుర్తుంచుకోండి. తప్పుడు ప్రమాణం చేసి మనం తప్పు సాక్ష్యం చెప్పడాన్ని పర్జూరీ అనొచ్చు. క్వెషన్ నెంబర్ 100 బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఇండియా ఈజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్. సో, ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం క్రిమినల్ కేసెస్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. వేరే సివిల్ కేసెస్లో అది పిటిషనర్ మీద ఉంటుందని. క్వెషన్ నెంబర్ 101 ఏ పర్సన్ టు హూమ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ పర్సన్ గివెన్ యాజ్ గిఫ్ట్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ డోనీ. సో, డోనీ అంటే తీసుకునేవాడు. సో, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు తీసుకునేవాడిని ఏమంటాం అంటున్నారు. సో, వేరే పర్సన్ యొక్క అన్ని ఆస్తులు ప్రాపర్టీస్ అన్నీ తీసుకునేవాడిని యూనివర్సల్ డోనీ అంటాము. సో, ఇచ్చేవాడిని డోనర్ అంటాము. సో, అన్ని ఆస్తులు తీసుకుంటే యూనివర్సల్ డోనీ అంటున్నాము. సో, ఒనెరస్ డోనీ అంటే ఆప్షన్ 1 చూడండి. ఒనెరస్ డోనీ అంటే కొన్ని ఆస్తులు తీసుకుంటే మనం ఒనెరస్ డోనీ అనొచ్చు ఒక విధంగా. ఓకే. సో, ఆ ఆస్తులు ఇచ్చేటప్పుడు కూడా అది కొన్ని కండిషన్స్ మీద డిఫరెంట్ పీరియడ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఒనెరస్ డోనీ ఒకసారి గూగుల్‌లో టైప్ చేసి మీరు చూడండి. క్వెషన్ నెంబర్ 102 ఏ రిలేషన్‌షిప్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ మే అరైజ్ బై ఆపరేషన్ ఆఫ్ లా, ఎక్స్‌ప్రెస్ అగ్రీమెంట్, ఇంప్లాయిడ్ అగ్రీమెంట్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. సో, ఆప్షన్ 4 is right answer. క్వెషన్ నెంబర్ 103 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైటిల్ ఆఫ్ గూడ్స్. సో, టైటిల్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి? టైటిల్ అంటే ఏంటి? ఓనర్షిప్. సో, ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ కానిది ఏదని అడుగుతున్నారు. సో,
ఆప్షన్ 2 డిమాండ్ డ్రాఫ్ట్ అండి. సో డిమాండ్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకుకి సంబంధించిన డీడీ. సో మిగతా అన్నీ కూడా టైటిల్ ఆఫ్ గూడ్స్కి సంబంధించినవి. బిల్ ఆఫ్ లోడింగ్ కావచ్చు, వార్ ఫింగర్ సర్టిఫికేట్ కావచ్చు, డాక్ వారెంట్ కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 104, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్? కింది వాటిలో ఏది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, కరెన్సీ నోట్. సో చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్ ఇవన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్సే. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే డబ్బు చెల్లిస్తాను అని చెప్పేసి మీరు అజ్యూరిటీ ఇవ్వడం, అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫరబుల్, అది కూడా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 105, ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రామిసరీ నోట్ ఆర్. సో ఆప్షన్ 3 మేకర్ అండ్ పేయి. సో ప్రామిసరీ నోట్లో 3 పార్టీస్ ఉంటారు, డ్రాయర్, డ్రాయి అండ్ పేయి. సో డ్రాయర్నే మనం మేకర్ అంటాం, డ్రాయి అండ్ పేయి కూడా ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 106, డాష్ ఈజ్ బాండ్, డీడ్ ఆర్ అదర్ డాక్యుమెంట్ కెప్ట్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ఏ థర్డ్ పార్టీ అండ్ టేక్స్ ఎఫెక్ట్ ఓన్లీ వెన్ స్పెసిఫిక్ కండిషన్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. సో ఆప్షన్ 3 దస్తావేజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 107, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ డిస్ఆనర్ ఆఫ్ చెక్? సో ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద డ్రాయర్, స్టేట్ ఆఫ్ చెక్, డెత్ ఆఫ్ పేయి వెన్ ఇన్ఫార్మ్డ్. సో ఈ 3 కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద ఎబోవ్. క్వశ్చన్ నెంబర్ 108, ఇఫ్ ఏ బిల్ ఈజ్ డ్రాన్ ఆన్ నాన్ ఎగ్జిస్టెంట్ నేమ్స్ ఆఫ్ పేయర్ యాజ్ వెల్ యాజ్ పేయి, సచ్ బిల్ ఈజ్ కాల్డ్. చెల్లింపుదారుడితో పాటు చెల్లింపు పొందే వారి పేర్లపై బిల్లు డ్రా చేస్తారంటే బిల్లు డాష్ అంటారు. సో తెలుగులో క్వశ్చన్ రాంగ్ ఇవ్వడం జరిగింది. సో నాన్ ఎగ్జిస్టెంట్ అంటే వారు లేరు కానీ ఉన్నట్టు రాస్తున్నాం. సో లేని వాటిని ఉన్నట్టు చూపిస్తే మనం అకౌంట్స్లో నేర్చుకుంటాం. లేని అసెట్స్ని మనం ఉన్నట్టు చూపిస్తే ఫిక్టీషియస్ అసెట్స్ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ లేని పర్సన్స్ నేమ్ మీద మనం బిల్లు డ్రా చేస్తే దాన్ని ఫిక్టీషియస్ బిల్ అంటాం, కల్పిత బిల్లు. క్వశ్చన్ నెంబర్ 109, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అమెండెడ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్? సో ఐపీసీ 1860, ఆర్బీఐ యాక్ట్ 1934, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. అన్నీ కూడా ఈ యాక్ట్స్ అన్నిటిని కూడా ఐటీ యాక్ట్ అమెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద ఎబోవ్. క్వశ్చన్ నెంబర్ 110, హూ ప్రపోజ్డ్ ద పనిష్మెంట్ ఫర్ సైబర్ టెర్రరిజం? వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ పనిష్మెంట్ ఫర్ సైబర్ టెర్రరిజం అండర్ ఐటీ యాక్ట్ 2000? సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ అయితే ఉంటుంది. దేనికి సంబంధించి? సైబర్ టెర్రరిజంకి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 111, వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005? 30 days లోపు మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావాలి అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005. క్వశ్చన్ నెంబర్ 112, ద మినిమమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ మస్ట్ బి ప్రజెంట్ ఎట్ ఏ కంపెనీస్ వ్యాలిడ్ మీటింగ్ ఈజ్ కాల్డ్. ఏ కంపెనీ అయినా వ్యాలిడ్ మీటింగ్ జరగాలంటే కోరం ఉండాలి, కోరం సభ్యులు ఉండాలి. సో వాళ్ళు ఉంటేనే మనం మీటింగ్లో డిసిషన్ తీసుకోవడం, దానికి క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 113, ద విజిల్ బ్లోవర్ పాలసీ వాజ్ రికమెండెడ్ బై ఎన్ఆర్ నారాయణమూర్తి. ఓకే, ఎన్ఆర్ నారాయణమూర్తి. సో మనకు ఈయన ఇన్ఫోసిస్ కో ఫౌండరు. దెన్ క్వశ్చన్ నెంబర్ 114, ద ఫస్ట్ కేస్ ఫైల్డ్ బై అన్ అడ్వకేట్ అండర్ పిల్ వాజ్. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఫస్ట్ కేస్ ఫైల్డ్ బై అన్ అడ్వకేట్ ఏంటి అంటే హుస్సేన్ ఆరా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఓకే, ఇది మనకు ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. క్వశ్చన్ నెంబర్ 115, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్ ఇస్ అబౌట్ ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్. ఓకే, ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ మనకు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇందిరాగాంధీ, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 116, ద ఫస్ట్ కేస్ నోటెడ్ ఫర్ ఇన్వాల్వింగ్ కన్విక్షన్ అండర్ ఐటీ యాక్ట్ 2000 ఈజ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి. సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం సో నేరారోపణతో సంబంధం ఉన్న మొదటి కేసు ఏంటి అని అడుగుతున్నారు. స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి. సో దెన్ క్వశ్చన్ నెంబర్ 117, ఎస్, ద మూమెంట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గెయిన్డ్ మూమెంటమ్ ఆఫ్టర్. మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమం దేని తర్వాత ఊపందుకుందంటే సెకండ్ వరల్డ్ వార్. దెన్ క్వశ్చన్ నెంబర్ 118, రూల్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీ వాస్ ప్రపోండెడ్ బై జస్టిస్ పిఎన్ భాగవతి అండి. సో ఈయన మనకు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 1985 నుంచి 86 వరకు మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సేవలు అందించడం జరిగింది, జస్టిస్ పిఎన్ భాగవతి. సో ఈయన మనకు అబ్సల్యూట్ లయబిలిటీ రూల్ని ప్రతిపాదించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 119,
ఇద్దట్ ఇన్ షరియా లా మీన్స్. సో ముస్లింలకు సంబంధించింది. ఇద్దట్ అంటే ఏంటంటే స్త్రీని వివాహం చేసుకోకుండా నిషేధించబడిన కాలం. పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఎ ఉమెన్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ మ్యారీడ్. సో ప్రొహిబిటెడ్ ఫ్రమ్ మ్యారింగ్ పీరియడ్ని మనం ఇద్దట్ అనొచ్చు. దెన్ క్వశ్చన్ నెంబర్ 120, అపోస్టసీ మీన్స్. స్వధర్మ త్యాగము అంటే ఏంటి? రినౌన్సియేషన్ ఆఫ్ ఏ రిలీజియన్. ఒక మతాన్ని త్యజించడాన్ని మనం అపోస్టసీ అనొచ్చు. సో దట్ వాజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. We will be meeting in next video. Until then, bye. Keep smiling. Thank you. Have a nice day.